ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయాలని బషీర్బాగ్ ఎల్బీ స్టేడియం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఏషియా కప్లో భాగంగా దుబాయ్లో జరుగుతున్న భారత్ పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఆప్ నాయకులు పిలుపునిచ్చారు. పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అతి కిరాతకంగా చంపితే బీసీసీఐ పాక్తో మ్యాచ్ ఎలా పెడుతుందని తెలంగాణ ఆప్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ ప్రశ్నించారు. భారతీయులు ఎవరు ఈ మ్యాచ్ను చూడవద్దని పిలుపునిచ్చి ఈ సందర్భంగా పాక్ దిష్టిబొమ్మను ఆప్ నాయకులు దగ్ధం చేశారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. నిజంగా భారత పౌరులందరూ కూడా తలంచుకోవాల్సిన సమయం. ఎందుకంటే మన దేశ మీద దాడి చేసి మన మహిళల్ని 22 మంది పైన మహిళలు వారి సింధూరాలు తెడిపేసిన తర్వాత ఆనాడే నీళ్లు అక్కడ పంపమని చెప్పి ఏదో ప్రతిజ్ఞలు చేసిన వారు ఈ రోజు మరి ఎందుకు క్రికెట్ ఆడటానికి మొదలు పెట్టారో సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ రోజు రోజుకి కాలు దూవుతూ ఈ రోజు మన మీద దాడులు చేస్తుంటే ఇంతవరకు కూడా ఏదైతే పెహల్గామ్ లో 4 మన మీద దాడి చేసి చంపారో ఇంతవరకు పట్టుకోలేకపోయారు. చంపామని చెప్పిన నిజమైన ప్రూఫ్లు దొరకలేదు. అది నిజమో కాదో కూడా తెలియదు. పార్లమెంటు ప్రారంభమవుతుంటే ఆ రోజు ఏదో హడావిడిగా ఇగో చంపేశాం 4 ఆ 4 వీళ్లే అనేది చెప్పారే గాని నిజంగా ఎంతమంది పోయారో తెలియదు. ఆనాడు ప్రగల్భాలు పలికి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నామని చెప్పి అమెరికా చెప్పగానే తోక ముడిసిన మోడీ మరి ఈ రోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆనాడు సింధూరం ఎవరైతే పోయిందో ఆ మహిళలకి బొట్టు పెడుతున్నట్టుగా ఏదైతే ఫోటోలు వచ్చాయో నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. పోస్ట్ మ్యాన్లపై వస్తున్న